యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో ధైర్య వర్ధిల్లుతున్నారా? దేవుడు మిమ్మల్ని అందరిని దీవిస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి, అందరూ దీవించబడాలి. దయచేసి గమనించండి, ఈ నెల 27వ తారీఖున అనగా రేపు సోమవారం సాయంత్రం 6 గంటలకి వాగ్దాన కూడిక ఏరంపాలెంలో జరగబోతుంది. వేల మంది ప్రజలు రాబోతున్నారు. మీ అందరికీ నూతన సంవత్సర వాగ్దానాలు ఇచ్చి మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అలాగే యేసయ్య సన్నిధి 15 సంవత్సరాల వార్షికోత్సవం కూడా జరగబోతుంది. సేవకులకు, విశ్వాసులకు, సంఘాలకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరూ రండి. వేల మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేస్తాం. దేవుడు గొప్ప కార్యాలు 27వ తారీఖున జరిగించబోతున్నాడు. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. రండి వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు. ఆయన నీ మీద శ్రద్ధ పెట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని వర్ధిల్లింప చేయబోతున్నాడట. దేవుడు మీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ వ్యాపారం మీద శ్రద్ధ పెడుతున్నాడు. దేవుడే మీ మీద శ్రద్ధ పెడతా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి, ఎన్ని మేలు దేవాతి దేవుని పట్ల జరిగిస్తాడు. ఒకసారి ఆలోచించేయండి. దేని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ నీ వాగ్దానం వింటున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? కష్టములో, నష్టములో, ఓడిపోయిన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, ఏడుపుతో, కన్నీళ్లతో ఉన్నారేమో. ప్రభు అంటున్నాడు, ఆయన నీ మీద శ్రద్ధ పెట్టి నిన్ను, నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింప చేయబోతున్నాడు. అన్ని కోణాల్లో నువ్వు వర్ధిల్లుతావు. ఈ సంవత్సరం నీ పిల్లలు వర్ధిల్లుతారు, నీ భర్త వర్ధిల్లుతాడు, నీ వ్యాపారం వర్ధిల్లుతుంది, నీ బిజినెస్ వర్ధిల్లుతుంది, నీ ఉద్యోగం వర్ధిల్లుతుంది. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో దేవుడు మిమ్మలను వర్ధిల్లింప చేయబోతున్నాడు. నూరంతల ఆశీర్వాదం, నూరంతల దీవెన, నూరంతల మహిమను మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అనుభవిస్తారు. కాబట్టి ఈ వాగ్దానం ఏంటంటే మీ అందరినీ దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నీ మీద శ్రద్ధ పెడుతున్నాడంటే ఆయన నీ మీద శ్రద్ధ పెట్టి నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, దీవించాలని, వర్ధిల్లింప చేయాలనుకోవాలి. కాబట్టి నీకున్న శ్రమలు, కష్టాల్లో విడుదల పొందుతున్నావు, అనారోగ్యంలో స్వస్థత పొందుతున్నావు, నీకున్న సాతాను కట్లు తెగిపోబోతున్నాయి. దేవుడు బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారో దేవుడు మీ మీద శ్రద్ధ నిలిపి మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తారన్న ప్రభు. ప్రతి కుటుంబం వర్ధిల్లును గాక, వారి వ్యాపారాలు వర్ధిల్లును గాక, వారి చేతి పనులు దీవించబడును గాక, వారికి కలిగిన సమస్తము దీవించబడును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని, గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్. ఈ నెల 27వ తారీఖున జరగబోతున్న 27 స్వస్థత ఆరాధన, 2025వ సంవత్సరంలో మొట్టమొదటి 27 ఆరాధన. రండి. దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, ఎన్నో మేలులు మీరు పొందుకోబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.